వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్. మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ రావడం జరిగింది. 25,000 పైగా వేకెన్సీస్ రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి, లేదా మీ బంధువులకి మీ రిలేషన్స్ కి ఎవరికైనా షేర్ చేయడం మర్చిపోకండి. సెంట్రల్ గవర్నమెంట్ లో పెద్ద ఉద్యోగాలు అంటే భారీగా ఉద్యోగాలు రావడం జరిగింది 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద. సో దీనికి వచ్చేసి మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుందండి. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఒకటే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఇంట్లో మైనస్ మార్కులు కూడా ఉండడం జరుగుతుంది. అలాగే దాని తర్వాత హైట్ అనేది చెక్ చేస్తారు. హైట్ తర్వాత మీకు రన్నింగ్ అనేది ఉంటుంది. రన్నింగ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. దీంట్లో వచ్చేసి మీకు ఎగ్జామ్ అనేది వచ్చేసి మీకు 80 మార్క్స్ ఉంటుంది. 80 మార్క్స్ లో మీకు ఒక్క క్వశ్చన్ కి 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మైనస్ మార్కులు అనేది ఉండడం జరుగుతుంది. సో మీరు ఎన్ని కట్ చేసినా కానీ 80కి 45 ప్లస్ 50 వరకు వస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ఎందుకంటే కట్ మార్క్స్ లాస్ట్ టైం 70 పెట్టాడు, 80 పెట్టాడు. కొన్ని జాబ్స్ కి 80 పెట్టాడు, కొన్ని జాబ్స్ 70 పెట్టాడు. మంచి జాబ్ రావాలనుకుంటే 100 కూడా పెట్టాడు కొన్నిటికి. సో దాంట్లో బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఓకే, ఇలా అస్సాం రైఫిల్ ఇవన్నీ ఉంటాయి కదా. మన జాబ్స్ అనేది మన మార్క్స్ ని బట్టే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మంచి మార్కులు వస్తే మనం అనుకునే జాబ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎవరికైనా నేను సిఐఎస్ఎఫ్ రావాలి అంటే నువ్వు అనుకుంటే తక్కువ మార్కులు వస్తే సిఐఎస్ఎఫ్ రాదు, అది గుర్తుపెట్టుకొని మంచిగా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది. మైనస్ మార్కులు ఉన్నాయి కాబట్టి స్కోరింగ్ రావాలనుకుంటే మైనస్ తక్కువ చేస్తేనే స్కోరింగ్ వస్తుంది. దీంట్లో వచ్చేసి మనకి హైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 170 ఉండాలి. మన స్టేట్ గవర్నమెంట్ యూనిఫామ్ జాబ్స్ కి హైట్ అనేది తక్కువ ఓకే, కానీ తక్కువ ఉంటుంది. 167, 166.7, 166.6 వరకు ఉంటుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ లో 170 వరకు ఉంటుంది. అలాగే ఫీమేల్ అయితే 157 అయితే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అది ఓన్లీ ఎస్టీ వాళ్ళకైతే మాత్రం కొంచెం తక్కువనే సరిపోతుంది. అంతేగాని ఎస్సీ వాళ్ళకైనా, ఓబీసీ వాళ్ళకైనా, ఓసీ వాళ్ళకైనా 170 కంపల్సరీగా. మేల్ క్యాండిడేట్ కి, ఉమెన్స్ కి అయితే 157 ఉండాల్సిందే, అది గుర్తుపెట్టుకోండి. హైట్ విషయం చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేయడం మర్చిపోకండి. దీంట్లో వచ్చేసి చూడండి, నేను 1 by 1 చెప్తాను. ఇది ఓన్లీ క్వాలిఫికేషన్ ఏంటి, 10th క్లాస్ క్వాలిఫికేషన్. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే మినిమం ఇంకా సరిపోతుంది. డిగ్రీ ఉన్నా, పీజీ ఉన్నా, ఏదన్నా అప్లై చేసుకోవచ్చు. కానీ ఏజ్ వచ్చేసి 18 నుంచి 23 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలా. దీంట్లో ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఉన్నా సరిపోతుంది, 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఇస్తారు. నాన్ క్రిమినల్ ఇయర్ ఉన్న వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంటుంది ఎక్స్ట్రా. ఓకే, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ చూసి చెప్పాను కదమ్మా. 80 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. అథమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ ఇస్తారు. ఈచ్ సబ్జెక్ట్ నుంచి 20 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికీ సమానంగా ఉంటుంది. అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ మీద మంచి స్కోరింగ్ తెచ్చుకోవచ్చు. జనరల్ స్టడీస్ అంటే మీకు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎన్ని సబ్జెక్టుల మీద 20 మార్క్స్ కాబట్టి మీకు దీంట్లో స్కోరింగ్ కాకుండా అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ స్కోరింగ్ తెచ్చుకొని దీంట్లో కొంతవరకు తెచ్చుకుంటే మీరు ఆ టార్గెట్ అనేది రీచ్ అవుతారు. అంతేగాని జనరల్ స్టడీస్ చదువుకుంటే మిగతా వదిలేస్తే మాత్రం స్కోరింగ్ రాదు. ఎందుకంటే జనరల్ స్టడీస్ ఓన్లీ మనకి 20 మార్క్స్ అనమాట. దీంట్లో ఇవన్నీ చదువుకుంటే రేపు తెలంగాణ రాబోయేటటువంటి, ఏపీలో రాబోయే పెద్దగా ఉద్యోగాలు రాబోతున్నాయి కదా. మనకు పోలీస్ డిపార్ట్మెంట్ లో తెలంగాణలో 10,000 ప్లస్, మనకి ఏపీలో 11,000 ప్లస్ రాబోతున్నాయి. వాటికి యూజ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇది చదువుకున్నాను, ఈ జాబ్ కాకుండా వాటికి కూడా యూజ్ అవుతుంది. రేపు రాబోయే నోటిఫికేషన్ కూడా చాలా 100% సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. శాలరీ వచ్చేసి చెప్తున్నాను చూడండి అమ్మా. దీంట్లో వచ్చేసి మీకు ఎస్ఎస్జీటీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయినా మీకు శాలరీ వచ్చేసి 48,000 వస్తుంది ఒక జాబ్ లో జాయిన్ అయితే. అలాగే మన తెలంగాణ ఏపీ వాళ్ళకైతే అంతేం రాదు, 35 ప్లస్ వస్తుంది అంతే కానిస్టేబుల్ జాబ్. అలాగే ఎస్ఐ జాబ్ వచ్చేసి 50 to 60 వస్తుంది. దీంట్లో వచ్చేసి శాలరీ వచ్చేసి మీకు 48 వరకు వస్తుంది, 45 to 48 వరకు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 8th పే కమిషన్ రాబోతుంది. అది 26 లేదా 27 ఇయర్స్ తర్వాత 2 ఇయర్స్ లో రాబోతుంది 8th పే కమిషన్. ఎప్పుడు వచ్చినా కానీ మీకు ఇది బాగా శాలరీ పెరగబోతుంది. 55 నుంచి 65 మధ్యలో శాలరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా? 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీదనే శాలరీ ఎంత ఎక్కువగా రావడం ఈ జాబ్ లో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో ఉండడం జరిగింది. జస్ట్ మీరు ప్యూన్ జాబ్ అప్లై చేసినా కానీ నెక్స్ట్ 40,000 వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్, అది గుర్తుపెట్టుకోండి. 8th పే కమిషన్ వచ్చిన వెంటనే మీకు ప్యూన్ జాబ్, ఎల్టీఎస్ జాబ్స్ ఉన్నాయి కదా ఎస్ఎస్సీలో, ఆ జాబ్స్ కూడా మీకు 40,000 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ జాబ్ నుంచి. సో జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి శాలరీ సాఫ్ట్వేర్ జాబ్ లో కూడా ఎంత ఇస్తున్నారు, ప్రెసెంట్ గా 20-30 ఇస్తున్నారు, లేదా 40 ఇస్తారేమో. ఇది ఎక్స్పీరియన్స్ ఉండాలా, వాళ్ళు చెప్పినట్టు ఇవ్వాలా, వాళ్ళు చెప్పినట్టు చేయాలా, ఉదయం నుంచి మీటింగ్ లో అటెండ్ అవ్వాలా, ఎంతో చేస్తే ఈ శాలరీ వస్తుంది. కానీ ఇక్కడ ఫస్ట్ ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ సైన్స్ మంచిగా చదువుకొని ఈ స్కోరింగ్ వచ్చినట్టయితే మీకు ఫస్ట్ టైంలోనే మీకు ఇంత శాలరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఇంటర్వ్యూలు ఉండవు, ఏముండవు. ఓకే, మెరిట్ ప్రకారం మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి December 30 వరకు అప్లై చేసుకోండి. ఎందుకంటే ముందుగా అప్లై చేసుకుంటేనే సర్వర్ అనేది ప్రాబ్లం రాదు, లాస్ట్ వరకు ఉంటే సర్వర్ ప్రాబ్లం వస్తుంది. అందుకని ముందుగా అప్లై చేసుకోండి. అలాగే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఇటువంటి అప్లికేషన్ కూడా మనకు అప్లై చేస్తారు. అలాగే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. మన న్యూ బ్యాచ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, న్యూ బ్యాచ్ అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. అడ్మిషన్ తీసుకోవడం మర్చిపోకండి. మన దగ్గర క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్, అంటే ప్రీవియస్గా ఏ విధంగా అడిగారో ఆ విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అలాగే గ్రౌండ్ ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంపార్టెంట్ అన్ని ఏది కావాలి, మీకు ఏదైతే మీకు కావాలో మనకి కంపల్సరీగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 12 ఇయర్స్ అంటే 13 ఇయర్స్ నుంచి మనకి అమీర్పేటలో ఆ రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ అనేది ఉండడం జరిగింది. సో మీకు ఏ సబ్జెక్ట్ ఇవ్వాలి, మీకు ఏ విధంగా ఎగ్జామ్ పెట్టాలి అనేది 100% మనకు తెలుస్తుంది. ఆ విధంగా మీకు ఫాలో అయితే 100% జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీకు ఇక్కడ 12 ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి మీకు ఎస్ఎస్సీలు ఏ విధంగా అడుగుతున్నారు, ఎగ్జామ్ పెడితే ఏ విధంగా ఉంటుంది, ఎస్ఐ కానిస్టేబుల్కి ఎగ్జామ్స్ ఏ విధంగా పెట్టాలి, కోచింగ్ ఏ విధంగా ఉండాలి, ఏ ఫ్యాకల్టీ ఏ విధంగా చెప్తాడు అనేది మనకి హైదరాబాద్లో నాకు అన్నీ తెలుసు. కాబట్టి ఈ ఛాన్సెస్ మిస్ చేసుకోకండి. గవర్నమెంట్ జాబ్ కొడదాం అనుకుంటే మీరు రిస్క్ చేయాల్సిందే. ఒక 6 months క్లాసెస్ కావాలా, క్లాసెస్కి వచ్చిన తర్వాత మీరు కూర్చొని చదువుకుంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని నోటిఫికేషన్ పడింది కాబట్టి ఈ 3 నెలలు కోచింగ్ తీసుకున్నాం జాబ్ కొడదామంటే కుదరదు. మినిమం 6 months క్లాసెస్కి అటెండ్ అయ్యి నోటిఫికేషన్ పడక ముందే, ఎందుకంటే ప్రతి ఇయర్ పడుతూనే ఉంటాయి ఈ నోటిఫికేషన్. కానీ స్టేట్ గవర్నమెంట్ అలా పడవు కాబట్టి ముందుగానే మీరు జాయిన్ అయ్యి మీరు ప్రిపరేషన్ అనేది కోచింగ్ అయిపోవాలా, నోటిఫికేషన్ పడే టైంకి మీకు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే ప్రాక్టీస్ అనేది వస్తుంది కాబట్టి అప్పుడు జాబ్ వచ్చేస్తుంది. అంతేగాని నోటిఫికేషన్ పడిన తర్వాత వెంటనే 100 మంది జాయిన్ అయితే మీకు క్లాసులు చెప్పడానికి టైం ఉండదు. అప్పుడు మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు రాస్తారు, ఎప్పుడు చదువుతారు, అది గుర్తుపెట్టుకొని మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు దీనికి స్టార్ట్ చేసినట్టయితే రేపు ఏపీ తెలంగాణ రాబోయే పోలీస్ నోటిఫికేషన్స్ కూడా యూజ్ అవుతుంది. కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి మీకు డిపెండింగ్ అపాన్ మీకు ఎగ్జామ్ మీద ఉంటుందమ్మా, ప్రతి ఇయర్ మారుతూ ఉంటుంది. ఈసారి తక్కువ పోస్ట్ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ కొంచెం పెరగవచ్చు. లాస్ట్ టైం 70-80 వచ్చినా మన తెలంగాణ ఏపీ వాళ్ళకి వచ్చినాయి కొన్ని జాబ్స్, కానీ ఈసారి కొంచెం పెరిగినా ఏం కాదు. కాకపోతే మీ టార్గెట్ 45 to 50 పెట్టుకోండి, జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, 25,000 కానీ లాస్ట్ వైపు మళ్ళీ ఒక 5 to 10,000 వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇదే వేకెన్సీస్ ఉండవు, ఇంకా ఇంక్రీజ్ కూడా చేస్తారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు 100 ఉంటుంది ఓబీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి. ఓకే, ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్స్కి వచ్చేసి ఫీజు అనేది ఉండదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ గవర్నమెంట్లో ఈ విధంగా మీకు ఫీజు అనేది ఉంటుంది. టోటల్గా వచ్చేసి మీకు శాలరీగా ఎక్కువగా ఉండే జాబ్స్ వచ్చేసి దీంట్లో ఉంటాయి. అలాగే ఆ క్వాలిఫికేషన్ ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషనే కాబట్టి ఎగ్జామ్ కూడా ఆ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇస్తారు, చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పాను కదా, అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ ఉంటాయి. అలాగే కట్ ఆఫ్ మార్క్స్ డిపెండింగ్ అపాన్ ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఇయర్ కొంచెం పెరుగుతుంది, తగ్గుతూ ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 30 వరకు ఉంది. అప్లై చేసుకోవడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. అప్లికేషన్ ఫీజు వచ్చి 100 మాత్రమే ఉంటుంది కాబట్టి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ ఛాన్సెస్ మీరు చేసుకోవద్దండి. దీన్ని ప్రిపేర్ అయితే రేపు రాబోయేటటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ ఏపీ కూడా అప్లై చేసుకుంటే ఆ జాబ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటి నుంచే మీరు రన్నింగ్ లో ఉంటారు కాబట్టి ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు. ఓకే అండి, ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, ఇటువంటి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. వీటికి సంబంధించిన మోడల్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి అది కూడా యూజ్ అవుతుంది. ఎవరికైతే కోచింగ్ అయిపోయి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థమవుతుంది, కానీ కోచింగ్ లేని వాళ్ళకైతే అర్థం కాదు. మీరు కోచింగ్ తీసుకుంటే 100% సక్సెస్ అవుతారు కాబట్టి మీరు కోచింగ్ తీసుకోవడం మర్చిపోకండి. మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పూర్తి వివరాలు తెలుసుకోండి. అలాగే ఆ తర్వాతే జాయిన్ అవ్వండి. ఇక్కడ హాస్టల్ ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది, కోచింగ్తో పాటు ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. ఇది మంచిగా ఫాలో అయితే మాత్రం 100% జాబ్ వచ్చే ఛాన్సెస్ మీకు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.